విజయభాస్కర్ గారు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్రభుత్వం మారినా నాకు అప్- అప్పుడు ఎంపీగా ఉన్నాను, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాను. నాకే ఇంకా న్యాయం జరగలేదు. ఆయన అనేక సందర్భాల్లో బయటపడినటువంటి పరిస్థితి. ఆయన కూటమిలో ఉన్న డిప్యూటీ స్పీకర్గా ఉన్న తన అసంతృప్తిని వెలగక్కాడు, ఆశాభావం వ్యక్తం చేస్తూనే. డిలే అయింది కానీ ఎప్పటికైనా నాకు దీంట్లో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని చెప్పేసి. సరే, మొత్తానికైతే కదలిక గట్టిగానే వచ్చింది. మరి ఈ సునీల్ నాయక్ గనక తీసుకొస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళని ఇప్పటికీ కూడా ఆయన సస్పెన్షన్ అందరూ అనుకున్నట్టుగా ఈ కేసులో కాదు. ఆయన విదేశాలకి చెప్పబెట్టకుండా వేరే ఒక చోటకు వెళ్తున్నాను వేరే చోటకు వెళ్ళాడని చెప్పేసి. మరి అందు గురించేనా సునీల్ నాయక్ ఈ రకంగా ఈరోజేమో క్యాష్ని అడ్డం పెట్టుకొని అతను కూడా కులం కార్డు వాడుతున్నాడు. అలాగే అక్కడ బీహార్లో ఉన్నాడు కాబట్టి అక్కడ లక్కీగా అక్కడ కోర్టు ఉత్తర్వుల్ని బేస్ చేసుకుని దొరకకుండా ఉన్నాడు అతను. మరి ఇతను కీలక వ్యక్తి కాబోతున్నాడనేనా ఈ రకమైనటువంటి పట్టుదలతో ఏపీ పోలీసులు కూడా ఉన్నట్టుగా భావించాలి? అక్కడే మకాం వేసుకుని కూర్చున్నాడు, అతను తీసుకొచ్చే వరకు మేము ఏపీకి రామని చెప్పేసి భీష్మించి కూర్చున్నారని వింటున్నాం. యా, ఇప్పుడు మహామహులే తప్పించుకోలేని పరిస్థితి. ఎంతకాలం తప్పించుకొని తిరుగుతాడు? బీహార్కి హిమాలయ అది నేపాల్ సరిహద్దులు కూడా ఉన్నాయి, చాలా దగ్గర సరిహద్దులు ఉన్నాయి. మీరు అన్నట్టు పారిపోయే అవకాశాలు ఉండొచ్చు. ఎంతకాలం మహామహుల్నే తెప్పించారు, లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి తెప్పిస్తారు. ఎక్కడికి పోడు. కాకపోతే రేపు ఎల్లుండిలో దొరకాల్సినోడు ఇంక 4 రోజులు 6 రోజుల్లో 10 రోజులకు దొరుకుతాడు. రఘురామకృష్ణరాజు గారు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఏ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం కోరుకుంటారు ఎవరు కూడా. పోతే నిరంకుశ స్వభావం ఉండే ప్రభువుల్ని, పోతే ప్రభుత్వాధినేతలను ప్రజలు సహించరు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనే చక్కటి నిదర్శనం. చిన్న వయసులో వారికి అత్యున్నతమైన అవకాశం, సువర్ణ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు. ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ మొత్తం సమాజం అంతా బాధలకు గురైంది, అట్టుడికి పోయింది. ఈ అరాచకాన్ని తట్టుకోలేకపోయారు. రఘురామకృష్ణరాజు గారు ఆయన ముందుగానే పసిగట్టి ఆయన నిరంకుశ పోకడల్ని వాటిని పార్టీ సభ్యుడిగా ఆయన తూర్పారు పట్టడం మొదలు పెట్టాడు, సద్విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. ఆ సద్విమర్శలను తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఈ విధంగా ప్రయోగించాడు. ఆయన వారి హయాంలో కానీ వారి తండ్రి హయాంలో కానీ అధికారులండి, ప్రధానంగా అధికారులు పట్టుబడతారు. అధికారులని అడ్డం పెట్టి వాళ్ళు వీళ్ళని అమాయకుల్ని చేసే అధికారులని వాళ్ళ అధికార దర్పంతో ఈ అధికారులను బలి చేయడం అనేది ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద నిత్యకృత్యం అయిపోయింది. ఆ ఫ్యామిలీ అధికారంలో ఉన్నప్పుడల్లా అధికారులు బలి అయిపోతున్నారు. పోతే అందులో భాగంగా ఈ అధికారులంతా వాళ్ళ అవసరాల కోసం, లేకపోతే ఇంకా ప్రభువుని మెప్పించడానికి, ప్రభువు కళ్ళల్లో వసంతాలు కురిపించాలని, పోతే ప్రభువు చాలా దిగాలుగా ఉన్నాడని, పోతే రఘురామకృష్ణరాజు గారి సద్విమర్శలను తట్టుకోలేకపోతున్నారని వారిని ఓదార్చడానికి, వారి కళ్ళల్లో కాంతులు చూడడానికి ఈ రకమైన చర్యలకి, వాళ్ళ సొంత అవసరాలకి ఈ రకమైన చర్యలకు ఉపక్రమించి చివరికి బలైపోతారు. అనేక ఉదాహరణలు మన ముందున్న వీళ్ళు ఏదో ఎమోషనల్ గా మా ప్రభువుగా నన్ను పిలిచి ఈ పని నీకు అప్పచెబుతున్నాను అనగానే వీళ్ళు ఇంకా రంగంలో దిగి విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. తాము ఐపీఎస్లమని, లేకపోతే స్టేట్ కేటర్కి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎంపికయ్యామని, లేకపోతే ప్రమోషన్స్ ద్వారా డిఎస్పీలు అయ్యామని, సిఈలు అవన్నీ విచక్షణ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనగానే వాళ్ళ ఆనందం వేరు. చివరికి చిక్కుబాటు అయ్యేది, జైలు పడేది వీళ్ళే. పాపం శ్రీలక్ష్మి లాంటి ఒక అమాయకురాలు పెద్ద టాపర్ గా ఆ రోజుల్లో గొప్ప ర్యాంక్ సాధించినటువంటి ఆమె ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పుట్టి, ఎంతో వాళ్ళ తండ్రి కూడా రైల్వేస్ లో చీఫ్ ఇంజనీర్ గా చేశాడు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఫ్యామిలీ. ఆమె చాలా ఇన్నోసెంట్. ఆమెనే ఈరోజు ఎంత గొప్పగా ఇబ్బంది పెట్టారో. ఆమె అనారోగ్యంతో ఉంది, ఎన్ని రకాల చిత్రహింసలకి మానసిక వ్యధకు గురైంది. వాళ్ళు విజయభాస్కర్ ఆ గారు, విధంగా ఉపయోగించుకుంటారు. చేనుభూషణ కత్తులు, చేనుభూషణ కత్తులు. ఆగనే ఆగు, నువ్వు మాట్లాడుతుంటే మేము మాట్లాడటంలో ఏమనుకుంటున్నావు? మీ దాడులు దౌర్జన్యాలు ఆటలు సాగు, వినండి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఐపీఎస్లు కానీ, ఈ స్టేట్ అధికారుల పాత్ర కానీ ఈ ఈ రూపంలో ఈ విధంగా కొనసాగింది. ఆయన ప్రభావతమ్మ, ఆమె తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని అందరికి తెలుసు.
వాళ్ళు అందుకు అంగీకరించరు. సరే, మిలిటరీ వాళ్ళకి ఏం రాగద్వేషాలు ఉంటాయి? ఈ దేశంలో పరమ పవిత్రంగా మనం భావించేది మిలిటరీ వాళ్ళనే. వాళ్ళకి ప్రజలతో సంబంధం ఉండదు, రాగద్వేషాలతో సంబంధం ఉండదు, పోతే ఈ పార్టీలతో సంబంధం ఉండదు. వాళ్ళు గొప్ప దేశభక్తులు, వాళ్ళు సేవానిరత కలిగిన వాళ్ళు, సైనికులే కాదు, మిలిటరీ హాస్పిటల్లో పనిచేసే వైద్యులు కూడా అత్యంత క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళకి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మీద కోపమా? జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే అధికారుల మీద కోపమా? మరి వాళ్ళు ఏమిచ్చారు రిపోర్టు? మిలిటరీ హాస్పిటల్లో సికింద్రాబాద్ ఏమిచ్చారు? పోతే ఆయన నడవలేకపోతే అది యాక్షన్ అంట, డ్రామా అంట. ఏమండి, రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక సాధారణ ఎక్కడైనా బిచ్చగాడు కాస్త యాక్ట్ చేస్తారు. అయ్యా బాబు కళ్ళు లేవనో లేకపోతే కుంటివాడినో కాసేపు యాక్ట్ చేస్తారు. ఆయనకు అవసరమా? తన పార్టీలో ఒక పార్లమెంట్ సభ్యుడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది, పైగా ఆయన ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదని సద్విమర్శ చేశాడు. ప్రజాస్వామ్యంలో సద్విమర్శ లేకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. అది మధ్యయుగాలు లాంటి రాచరిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది, ఫ్యూడల్ యుగాన్ని ప్రతిబింబిస్తుంది. పోతే విశాలమైన దృక్పథం కావాలా? నెహ్రూ గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నతంగా ఆయన నేను లేఖలు చదువుతాను, దినపత్రికల లేఖలు చదువుతాను, ఆ లేఖలను బట్టి నాకు ప్రజల నాడి అర్థమవుతుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు. మరి ఎవరు రోజు పొగడాలనా? అంటే పొగడడానికి రాజుల కాలంలో ప్రభాత బేరి మోగించి ఇంక తర్వాత కీర్తనలు ఉండేవి. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం పొగడాలంటే అతనికి ఆత్మగౌరవం ఉంది. ఆత్మగౌరవ సమస్యతో ఆయన ఆ విధంగా సద్విమర్శలు చేశారు. దానికి ఆయన చిత్రవదకు గురి చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అంటారు. కక్ష సాధించే ప్రభుత్వం అధికారుల మీద వీళ్ళు అన్నారు, మన పెద్దలు షేక్ బాజీ గారు అన్నారు, వాళ్ళకి ఏం ఖర్చు ఉంటుంది, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఏం ఖర్చు ఉంటుంది అధికారుల మీద? వాళ్ళు ఏం చేశారు? ఖర్చు అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళని విచారించాలా, న్యాయస్థానాలు వాళ్ళకి శిక్షలు విధించాలా, అందులో తప్పేముంది? అందులో ఏ తప్పు లేదు. మరి ఆ నేపథ్యంలో మీరు వాళ్ళని వెనకేసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వీళ్ళు పోతే రఘురామకృష్ణరాజు చెడ్డవాడు, డ్రామాలు ఎందుకు? ఆయనకి ఏమి ఇది ఉంది? రఘురామకృష్ణరాజుకి పార్లమెంటు సభ్యుడు అవకాశం ఇచ్చాడని చెప్పి కృతజ్ఞత ఉంటది. ఎందువల్ల ఆయన తిరుగుబాటు చేయాల్సి వచ్చింది? ఏది మాట్లాడినా సహించలేకపోవడం, అగౌరవపరచడం, అనైతికంగా వ్యవహరించడం, చివరికి దుర్భాషలాడటం, చివరికి నిలబెట్టి మాట్లాడటం, ఇది ఎంత వయసుకు తగ్గట్టుగా వ్యవహరించకపోవడం, ఈ తెన్నిటితో ఆయన సద్విమర్శలు స్టార్ట్ చేశాడు. రోజు నిత్యం ఏదో ఒక ఛానల్ డిబేట్స్ లో పాల్గొన్నాడు. పోతే ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేయాలనుకున్నాడు, అది ఇష్టం లేదు, వీళ్ళని ఉపయోగించాడు. ఆయన గుండె జబ్బున్న మనిషి, సర్జరీ జరిగిన మనిషి. పోతే ఆయన్ని ఎంత గుండెల మీద కూర్చోబెట్టి ముసుగులు తొడిగి అర్ధరాత్రి పూట ఆయన్ని టార్చర్ పెట్టిన విధానానికి కుమిలిపోయాడు. పోతే మిలిటరీ హాస్పిటల్ సహకారంతో ఆయన శ్వాస ఆపేయాలని చూశారు. పరమ పవిత్రంగా చెప్తారు, నేరస్తుల గ్యాంగ్ ఇది. విజయభాస్కర్ గారు కూల్ డౌన్. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్నదాన్ని అలాగే కంటిన్యూ చేయండి. విమర్శను కూడా పాజిటివ్ గానే తీసుకోండి. విమర్శను కూడా పాజిటివ్ గానే తీసుకోండి. వినడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి. రమేష్ గారు ఏమంటారు? ఒక్క నిమిషం సార్, డిబేట్ అన్న తర్వాత అవతల వాళ్ళు కూడా ఒక్క నిమిషం మీరు పర్సనల్ వెళ్ళకండి. విజయభాస్కర్ గారు ఆగండి సార్. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రశాంతంగా ఉందా డిబేట్ ని అలాగే క్లోజ్ చేద్దాము. ఒక్క నిమిషం ఆగండి సార్. విజయభాస్కర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటివరకు సబ్జెక్ట్ మాట్లాడారు, సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఉండండి. ఆయన ఏమంటున్నారంటే మీ పార్టీలో కూడా సద్విమర్శలు చేస్తున్నారు చూసుకోండి అంటున్నారు. ఓకే, బట్ ఎనీవే కృష్ణ